సో యూరియా బుకింగ్ కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ వాస్తవానికి ఇబ్బంది పడుతున్న మాట మాత్రం వాస్తవమే. అయితే ఇక్కడ ఆ యాప్ వినియోగంలో కొంత ఇబ్బందులు తలెత్తినాయి. అంటే చాలా మంది రాంగ్ పర్సెప్షన్ లో ఉన్నారు. ఏంది ఈ యాప్ వినియోగించడం రైతులకి ఎక్కడికి వస్తుంది, ఈ ప్రభుత్వం తలదిక్క పని కాకపోతే అని కొంత రాంగ్ పర్సెప్షన్ ఉన్నారు. వాస్తవానికి ఉపయోగించడం రాక కాదు, సర్వర్లు అనేది ప్రాపర్ గా మెయింటైన్ చేయకపోవడం వల్ల మొదట పైలట్ విలేజ్ లో పైలట్ మండలంలో పెట్టినప్పుడు బాగానే పనిచేసింది, వదిలేసిరు జనాల మీద. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా వందల వేల సంఖ్యలో రైతులు ఒకేసారి ఉపయోగిస్తే ఆ సర్వర్ దాని కెపాసిటీ సరిపోతున్నది ఒకటి. ఎందుకంటే ఫోన్ పేలు గూగుల్ పేలు ఉపయోగించడం దేశమంతా చాలా సునాయాసంగా నేర్చుకుంది. మొదట్లో ఇది వర్కౌట్ కాదని చెప్పేసి అన్నారు. ఇవాళ కొత్తిమీర అమ్మేటోళ్ళు, చాయ్ అమ్మేటోళ్ళు, సిగరెట్లు అమ్మేటోళ్ళు, రోడ్డు పట్ల ఏ పండ్లు అమ్మేటోళ్ళు కూడా యూపీఐలు వాడడం నేర్చుకున్నారు అందరూ. సో అలవాటు పడితే వాళ్ళ ఇంట్లో రైతన్నల ఇంట్లో కూడా చదువుకున్న వాళ్ళు, కొడుకులో పిల్లలో మనవాళ్ళు ఎవరు ఉంటారు, బుకింగ్ చేసుకోవడం పెద్ద విషయం కాదు, తొందరగానే నేర్చుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఓట్ల పైసలు పడ్డప్పుడు ఓటీపీలు చెప్తున్నారు కదా వాళ్ళే. సో ఇట్లా ఇబ్బంది ఏం లేదు, కానీ బుక్ చేసిన వెంటనే బుక్ అవ్వడం అనేది సమస్యగా మారుస్తుంది. అంటే బుక్ అవుతలేదు కాబట్టి వాళ్ళకి సమస్య అనేది ఏర్పడదు. సో సర్వర్లు కెపాసిటీ పెంచి ఎవరు బుక్ చేసినా వచ్చేటట్టు చేయాలని చెప్పేసి మనం చాలా రోజుల నుంచి కూడా వీడియో చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఆ యాప్ ఒక్కటే కాకుండా ఒక కొత్త వెసులుబాటు తీసుకొచ్చింది. నేను ఎంతసేపు చెప్పేదంతా మంచిగా వింటున్నారు కదా రైతన్నలు అందరికీ గుడ్ న్యూస్. ఇప్పటి నుంచి ఓన్లీ ఫోన్లో యాప్లనే కాదు, మీ దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్కి పోయి కూడా యూరియాను బుక్ చేసుకోవచ్చు. దీని ద్వారా అంటే ఈ బడ్జెట్ అనేది తగ్గుతుంది ఒకటేసారి సర్వర్ల మీద. అక్కడక్కడ ఎక్కడికక్కడ మీ సేవల దగ్గర కూడా బుకింగ్ అవుతుంది. కాబట్టి చూడండి, మీ సేవా కేంద్రాల్లో యూరియా బుకింగ్ అట. సో మరి ఈ యాప్ వల్ల వాస్తవానికి ఇప్పుడు మొన్న చేరియాల్లో కొన్ని ఫర్టిలైజర్ షాపులను సీజ్ చేసి పడేసారు, సిద్దిపేటలో సీజ్ చేసారు. ఇట్లా ఈ యాప్ల వల్ల పారదర్శకత పెరిగింది. ఎవరైనా దొంగరామా చేసుకుంటా యూరియా మీద దందా చేసుకుంటా అంటే దొరకబట్టి ఈజీగా తెలిసిపోతుంది. అట్లా చాలా కూడా పారదర్శకత అనేది పెరిగింది. మళ్ళా యూరియా వాడకం తగ్గించాలనే యోచనలు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే యూరియా అతిగా వాడడం కూడా మన ప్రమాదకరమే. మెల్లమెల్ల తగ్గించే యోచనలు కూడా ప్రభుత్వాలు ఉన్నాయి. మీరు ప్రత్యామ్నాయ దిశగా రైతులు ఆలోచించాలి. ఎన్ని రోజులునే ఈ కష్టాలే, రాను రాను ఇవి కూడా తక్కువైతే కావచ్చు. సో జాగ్రత్తలు అయితే ఉండాలి. అయితే ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులో తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్లో మాత్రమే ఉన్న యూరియా బుకింగ్ సేవను ఇకపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవా కేంద్రాల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంట్లో ఏంది, ఫర్టిలైజర్ యాప్ ఉపయోగించిన రైతులు కావచ్చు, వాళ్ళంతా తమ పట్టాదారు పాస్బుక్ నంబర్తో సహా దగ్గరలోని మీ సేవ కేంద్రానికి పోతే ఏం చేయొచ్చు, మీ సేవ ఆపరేటర్ పంట వివరాలని, అట్లాగే ఎంత అంటే ఎన్ని ఎకరాలలో మీరు పంట వేస్తారు అవన్నీ నమోదు చేసి మీరు ఏ డీలర్ దగ్గర తీసుకుంటారు అంటే ఆ యూరియా బస్తాలు కూడా మీకు దగ్గరలో ఏ ఊరు డీలర్ ఉంటాడో ఆ డీలర్ దగ్గర, ఏ డీలర్ అంటే ఆ డీలర్ ఆప్షన్ చూపిస్తుంది, ఆ డీలర్ దగ్గర బుక్ చేసి మీకు బుకింగ్ పూర్తి చేస్తారు. తర్వాత రైతు మీ ఫోన్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ నమోదు చేసిన తర్వాత బుకింగ్ పూర్తి అవుతుంది. అనంతరం బుకింగ్ ఐడి ఇస్తారు, ఒక ఐడి ఇస్తారు. ఆ ఐడి తీసుకుపోయి ఆడ మీరు ఫర్టిలైజర్ షాప్ దగ్గర పెడితే వాళ్ళు యూరియా బస్తా ఇస్తారు. దీనికి ఒక 10 రూపాయలు అంటే మినిమం, ఎందుకంటే మీ సేవలకు ఇచ్చారు కాబట్టి మీ సేవ ఒకటి అయ్యాడు కదా, వాడు 10 రూపాయలు తీసుకుంటాడు అంతే. ఇక 10 ఎకరా వాడు 20 తీసుకుంటాడు, ఎంత తీసుకుంటాడో. బుకింగ్ చేసిన రోజు మినహా మరో 48 గంటల వరకు మాత్రమే బుకింగ్ ఐడి చెల్లుబాటు అవుతుంది. ఇది ఒక లిస్ట్. మళ్ళీ ఇంకోటి గుర్తుపెట్టుకోరి, మీరు మీ సేవలో బుక్ చేశారు, బుక్ చేసిన తర్వాత అదే రోజు మినహా, ఆ రోజు కాకుండా తర్వాత ఒక 48 రోజులు మాత్రమే 48 గంటలు మాత్రమే పనిచేస్తుంది. తొందరగా యూరియా బస్సులు తెచ్చుకోవాలి, బుక్ చేసినా కానీ ఇక్కడ ఉండదు. సో ఇది మీ సేవలో కూడా రైతులకు యూరియా సంచులు చేసుకునే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం.